జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. మొదటి సమూయేలు గ్రంథము 31వ అధ్యాయం, అనగా చివరి అధ్యాయము 3-4. యుద్ధములో సౌలు ఓడిపోచుండగా అతడు అంబులు వేయి వారి కంటబడి వారి చేత బహుగాయములు నొందెను. అప్పుడు సౌలు సున్నతి లేని వీరు వచ్చి అపహాస్యం చేయకుండానట్లు ఈ కత్తి దూసి దాని చేతి నన్ను పొడవమని తన ఆయుధములు మోయువానితో చెప్పగా అతడు భయం చేత అలాగే చేయనొల్లకుండెను గనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను. మరణమాయనని తానును తన కత్తి మీద పడి అతనితో కూడా మరణమాయను. ఇలాగున సౌలును అతని 3 కుమారులను అతని ఆయుధములు మోయువారును అతని వారందరును చాలని. ఇక్కడ రాయబడిన అంశం ఏంటంటే, సౌలు ఇతను ఇశ్రాయేలు ప్రజలకి మొట్టమొదటి రాజు. ఎవరు చెప్పండి? ఉమ్మడి ఇశ్రాయేలు సామ్రాజ్యానికి మొట్టమొదటి రాజు. ఇతను ఎవరు అభిషేకించారు? సమూయేలు. అంటే దేవుడు అభిషేకం ద్వారానే కదా రాజు అయ్యాడు, అవునా కదా? సో ఇతను అభిషేకించింది దేవుడే, దైవజనుడి ద్వారా. అయితే అభిషేకించబడిన వ్యక్తి ఇంత దుస్థితిలోనికి, ఇంత దీనంగా, అతను కడుపున పుట్టిన బిడ్డలు నిర్దాక్షిణంగా ఒక్కరోజే చనిపోయారంట. ఎప్పుడు చనిపోయారండి? స్పీడ్గా చెప్పాలి. ఒక్కరోజు చనిపోయారట. సో ఏంటి, దేవుడు అభిషేకం పొందిన వ్యక్తి కూడా ఇంత నిర్దాక్షిణ్యంగా అతని బిడ్డలు మరణమైపోతారా? ఎందుకని సౌలు అతని కుమారులు ఒక్కరోజు ఎందుకు అలా మరణం చెందాల్సి వచ్చింది? అభిషేకం పొందినవారు, ఇప్పుడు బాగా ఆలోచించండి, అభిషేకం పొందిన దైవజనులు ఉంటారు, అలాగే రక్షణ మార్గంలో దేవుడిని నిస్వార్థంగా వెంబడిస్తున్న విశ్వాసులు కూడా ఉంటారు. అయితే రక్షణ పొంది దేవుడిని నిస్వార్థంగా వెంబడిస్తున్న వాళ్ళు కూడా ఇలాంటి ఒక రకంగా చెప్పాలంటే, సౌలు కుక్క చావు చచ్చిపోయాడు. ఎలాంటి చావు చనిపోయాడండి? గట్టిగా చెప్పాలా? ఏంటి, అభిషేకం పొందిన ఒక మహాచక్రవర్తి, అందులోనూ మొట్టమొదటి మహాచక్రవర్తి, అంటే ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించిన ఫస్ట్ కింగ్ ఎవరండి? సౌలు. అయితే అలాంటి వ్యక్తి చనిపోవడానికి ఏంటి కారణాలు? ఇలాగూ దేవుని నమ్మిన మనం కూడా నిర్దాక్షిణ్యంగా మన కుటుంబాలు పాడైపోవడానికి కారణం ఏంటి? ఈ రాత్రి ఇక్కడ కూడి వచ్చిన మన జీవితాల్లో చాలామంది రక్షణ పొంది దేవుని నిస్వార్థంగా వెంబడిస్తున్నాం అనుకుంటూ కూడా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు, సమస్యలు పాలవుతున్నారు. ఎందుకు అనేది ఈ రాత్రి సౌలు అసలు ఎందుకు నాశనం కావాల్సి వచ్చింది, సౌలు నాశనానికి కారణాలు ఏంటి, ఎందుకు పతనమయ్యాడు, అతనితో పాటు అతని కడుపును పుట్టిన బిడ్డలు కూడా ఎందుకు చనిపోయారు అనేది ఈ రాత్రి క్లుప్తంగా మనం సందేశాన్ని వినడానికి ఇష్టపడదాం. రండి ఒకసారి మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము మొట్టమొదటి వచనం చదవండి ఒకసారి.
ఒకానొక దినమున సమూయేలు సౌలుని పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. చాలండి, ఇలా చూద్దాం. సౌలు పతనం అవడానికి మొట్టమొదటి కారణాన్ని మీకు తెలియజేస్తాను. అదేంటి అని అంటే, సౌలును అభిషేకించింది సమూయేలు అనగా దేవుని ద్వారా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, సమూయేలు ఒక రోజు సౌలు గారిని పిలిచి, నాయనా, నిన్ను దేవుడు ఇశ్రాయేలు ప్రజలపై రాజుగా అభిషేకించాడు కదా, యెహోవా మాట వినుము. ఎవరి మాట? యెహోవా మాట విను. అదేంటంటే, అమాలేకీయులు మన ప్రజలకు చాలా కీడు చేశారు ఒక సందర్భంలో. అందుకనే నువ్వేం చేస్తావంటే, దేవుడు చెప్తున్న మాట నిర్దాక్షిణంగా కనికరం చూపించకుండా అమాలేకీయుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ పశువుల్ని కానీ సంతతిని కానీ ఎవరిని, మగవారిని కానీ ఆడవారిని కానీ కనికరించకుండా మొత్తం అందరినీ కూడా చంపే అని చెప్పి ఎవరు ఆజ్ఞ ఇచ్చారు? ఎవరు ఆజ్ఞ ఇచ్చారు? గట్టిగా చెప్పాలా? యెహోవా ఆజ్ఞ ఇచ్చారు. సో ఇప్పుడు సమూయేలు గారు వచ్చి అంటున్నాడు, సౌలా, దేవుని మాట విను. ఎవరి మాట? దేవుని మాట విను. ఏంటి దేవుని మాట అంటే, కనికరం చూపించకుండా అమాలేకీలందరినీ చంపే అని చెప్పాడు. చెప్పిన తర్వాత సరే యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళిన తర్వాత చంపేశాడు. చంపిన తర్వాత సరే విషయం ఏంటంటే, సౌలు చెప్పినట్టుగానే వెళ్ళాడు, యుద్ధం చేశాడు. యుద్ధం చేసి అమాలేకీలందరిని ఏం చేశాడు? ఏం చేశాడు? చంపేశాడు. సరే చంపేసిన తర్వాత చంపిన వాటిలో అందరినీ చంపేయకుండా కొవ్విన వాటిని దాచాడంట. ఏం దాచాడండి? అలాగే రాజును కూడా ఆపాడు, అంటే చంపకుండా. అయితే ఇప్పుడు ఆయన తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత ఆ రాత్రి దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. నాయనా సమూయేలు, సౌలుకి మనం ఒక మాట చెప్పాం కదా, వాడు వినలేదు సరిగదా. క్రొవ్విన వాటిని అలాగే రాజైన అగబును కూడా అతను దాచిపెట్టాడు. కాబట్టి ఈ విషయంలో నేను చాలా బాధపడుతున్నానని చెప్పి దేవుడు డైరెక్ట్గా ఎవరితో మాట్లాడారు? సమూయేలుతో. సరే ఆ రాత్రి తెల్లవారుజామున సమూయేలు గారు వచ్చారు. సౌలా, దేవుడు చెప్పిన మాట విన్నావు కదా, ఏం చేసావు అని అంటే, సౌలు అంటున్నాడు, అయ్యా, దేవుడు చెప్పిన తర్వాత, అందులో దైవజనులు మీరు చెప్పిన తర్వాత నేను వినకుండా ఉంటానా? అమాలేకీలందరిని ఏం చేశా? చంపేశా అని చెప్పాడు. చెప్పేసరికి వెంటనే కోపం వచ్చింది. ఎవరికి? సమూయేలు గారికి. పాస్టర్ గారికి కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చిందని అంటే, ఆల్రెడీ వీడు అబద్ధం చెప్పిన దేవుడు ఎవరితో మాట్లాడారు? గట్టిగా చెప్పాలా? సమూయేలుతో మాట్లాడారు. అంటే సౌలు అబద్ధం చెప్పినా దేవుడు ఎవరితో మాట్లాడారు? ఎవరితో మాట్లాడారండి? సమూయేలుతో మాట్లాడు. బాగా గుర్తుపెట్టుకోండి, కొన్ని సందర్భాల్లో దేవుడు వాక్యం మాట్లాడుతున్నప్పుడు మనం కనెక్ట్ అవుతాం. అంటే దేవుడు నా గురించే మాట్లాడుతున్నాడు అని అనుకుంటాం. కొంతమంది ఏమనుకుంటారంటే, నా గురించి ఎవరైనా చెప్పేశారేమో అని కూడా అనుకుంటారు. ఆలోచించండి, సౌలు గురించి ఎవరైనా వచ్చి దైవజనుడితో చెప్పారా? చెప్పలా. కానీ ఎవరు చెప్పారు? స్వయంగా దేవుడే చెప్పాడు. సౌలు మనం చెప్పిన మాట వినలేదు. సౌలు పతనమైపోవడానికి మొట్టమొదటి కారణం ఏంటి అంటే, మాట వినకపోవడం. ఏం చేయడం? మాట వినకపోవడం. ఈ రాత్రి ఈ మాటలు వింటున్నప్పుడు గుర్తుపెట్టుకో, అలనాడు సౌలు పతనానికి ఆరంభం ఇక్కడే. ఎక్కడ అని అంటే, మనం 31వ అధ్యాయంలో చదివాం. అక్కడ తన కుటుంబం చనిపోవడానికి కారణం ఏంటంటే, దేవుని మాట వినలా. ఎవరి మాట వినలా? ఈ రాత్రి మాటలు వింటున్నప్పుడు మన పతనానికి కూడా కొన్ని సందర్భాల్లో కారణం ఏంటో తెలుసా? మనం ఎవరి మాట వినకపోవడం, దేవుని మాట వినకపోవడం. బాగా ఆలోచించండి. ఈ రాత్రి ఈ మాటలు వింటున్నప్పుడు ఈ ఆధునిక యుగంలో, ఈ సైంటిఫిక్ యుగంలో మాట వినేవాళ్ళు కనబడుతున్నారా? చంటి పిల్లవాడికి మాట చెప్పలేం మనం, నిజమా కదా? చిన్న పిల్లలు కూడా మాట చెప్పలేం. మాట వినట్లా. వాక్యం ఏం సెలవిస్తుందంటే, పిల్లలు తల్లిదండ్రుల మాట వినాలి. ఎవరి మాట వినాలా? గట్టిగా చెప్పండి. ఎవరు? పిల్లలు తల్లిదండ్రుల మాట వినాలా. ఒకవేళ ఈరోజు మాటలు వింటున్నారు, పిల్లలు తల్లిదండ్రుల మాట వింటున్నారా?
అర్ధరాత్రి దాకా మొబైల్ చూడకూడదమ్మా అని చెప్తే, మమ్మీ నీకేం తెలుసు, చదువుకుంటున్నా. ఏం చేస్తున్నా? ఏంటి అర్ధరాత్రి 12 గంటలా చదివేసావా? మరి ఎందుకు ఫెయిల్ అయిపోయావు? చదువు ఎక్కువైపోయింది నీకు. బాగా ఆలోచించేయండి. తల్లిదండ్రులు చెప్తారు, అమ్మ రాత్రి ఎక్కువసేపు ఫోన్ మాట్లాడడం వల్ల, ఫోన్ చూడడం వల్ల కళ్ళకి ఎఫెక్ట్ అమ్మా, ఆరోగ్యానికి మంచిది కాదమ్మా అంటే ఏమంటే తెలుసా, మమ్మీ యువర్ ఓల్డ్, ఐఎమ్ యంగ్, సో నాకేం కాదు. ఎవరు మాట వినరు వీళ్ళు? చెప్పాలా? కళ్ళుకి జబ్బు వచ్చేసిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ బిల్లు ఎవరు కట్టాలా? ఎవరు కట్టాలా? తల్లిదండ్రులే కట్టాలి. అరే నానా, నువ్వు బైక్ డ్రైవ్ చేస్తున్నా మంచిదే, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలరా, కొంచెం తక్కువ స్పీడ్లో వెళ్ళాలరా అంటే అయ్యగారు ఎక్సలేటర్ చెప్పండి. వీడు సినిమాలు చూసి రై రై అలాగే వెళ్ళిపోతాడు పైకాడు. ఇంకోళ్ళు ఉంటారు కొంతమంది బ్యాచ్, అమ్మాయి కనబడితే చాలు ఎక్సలేటర్ పైకి వెళ్ళిపోతూ ఉంటుంది, అలాగా హార్న్ మోగిపోతూ ఉంటుంది, ఎక్సలేటర్ వెళ్ళిపోతూ ఉంటుంది. చెప్తాడు ఎవరో మా పాస్టర్ గారులు లేకపోతే ఎవరో పెద్దలారే, నాన్న కొంచెం స్లోగా వెళ్ళరా పడిపోతాను భయం వేస్తుందని అంటే, కంట్రోల్ చేయగలిగే కెపాసిటీ నాకు ఉంది, ఏంటనుకుంటున్నావు అంటాడు. పడిపోయిన తర్వాత కాలు చెయ్యి ఇరిగిపోయిన తర్వాత ఇప్పుడు రై రై అని పైకి లేపాడు కదా, ఇప్పుడు కాలు పైన కడతారు హాస్పిటల్ బెడ్ మీద. ఎరా అంటే రై రయ్యమని లేపుదాం అనుకున్నాను, ఇప్పుడు డాక్టర్ గారు స్క్రూ వేసి రై రయ్యమని పైకి లేపుతున్నాడు. బెడ్ మీద ఇలా ఉంటాడు అయ్యగారు ఇలా పడుకుని. విన్నావా? వెండో. ఈరోజు చాలా మంది యవనస్తులు చెప్పిన మాట వినట్లా. అరే వినండ్రా అంటే వినరు. ఒకవేళ ఎవరైనా ఇలాంటి వాళ్ళు చెప్పారనుకోండి, మనకు నచ్చదు, మెసేజ్కి మార్కులు వేస్తారు. ఎవరైనా కఠినంగా చెప్తే వీళ్ళు ఎలాగే చెప్తారులే పాస్టర్స్ అని అంటారు. దెబ్బ తినేది నువ్వే. మీకు అర్థమైందా? ఇంతకీ తల్లిదండ్రులు చెప్పినప్పుడు ఎలా మళ్ళీ హాస్పిటల్ బిల్లు ఎవరు కట్టాలా? డాడీ అప్పుడే చెప్పాడు, అరే స్లోగా వెళ్ళరా నాన్న, నీ మీద ప్రేమతో బైక్ కొన్నాను రా, వెండీడు వెండో. ఈ రోజున చాలా మంది యవనస్తులు పతనమైపోవడానికి కారణం ఎవరంటే, యవ్వన పిల్లలు మాట వినకపోవడం. ఏం వినకపోవడం? మాట వినకపోవడం. బాగా ఆలోచించండి. రాత్రి మాటలు వింటున్నప్పుడు చిన్నపిల్లలు కాదు, యవ్వనస్తులు మాట వింటున్నారా? తల్లిదండ్రుల మాట వింటున్నారా? దైవ సేవకుడి మాట వింటున్నారా? దేవుని మాట వింటున్నారా అని అంటే వినరు. అరే నాన్న చిరిగిపోయిన ప్యాంట్లు వేసుకోకూడదురా అంటే ఏమంటారు? అబ్బా ఎంత బాగా చెప్పాను అన్నా. ఏంటన్న ముసలిలో చెప్తా శ్యామన్న, ఇది ఫ్యాషన్ అన్నా. ఇక్కడ చిరిగిపోయిన ప్యాంట, ఇది వరకు చిరిగిపోడు, ఇప్పుడు అలాగంటే కొంతమందికి మనిషికి వచ్చినట్టు వచ్చేది కోపం. బాగా ఆలోచించండి. నీట్గా ఉన్న ప్యాంటు ట్రెండా, చిరిగిపోయిన ప్యాంటు ట్రెండా? ఇప్పుడు చిరిగిపోయిన ప్యాంటే ట్రెండ్. వెండాడు ఇక్కడ చింపేసుకుంటాడు, ఇక్కడ చింపేసుకుంటాడు. ఒకవేళ అలాగే ఎవరైనా చెప్పారనుకోండి, వింటారా? ఒకవేళ తల్లిదండ్రులు అంటారు, మా కాలంలో ఎంత చక్కగా నీట్గా ఐరన్ చేసుకుని ఇలా చిరిగిపోతే ఇది వరకు సూర్యదారం తెచ్చి మీ అమ్మ కుట్టేదిరా, ఇప్పుడు నువ్వు చింపేసుకుని వస్తున్నావేంట్రా అంటే వింటాడా? చెప్పాలి గట్టిగా. వినరు. ఎందుకని? ప్యాషన్ అన్నా, ప్యాషన్. వినరు. సరే, ఇంకా విచిత్రమైన తెలుసా, ఈ చిరిగిపోయిన ప్యాంట్ వేసుకొచ్చినోడు మళ్ళీ ఇక్కడికి వచ్చి మాట మాడతాడు. నిజం. ఒకవేళ పాస్టర్ గారు కనుక పాట ఇవ్వలేదా మందిరం షిఫ్ట్. నిజమా కాదా? అరే నువ్వు దేవుని పాట పాడుతున్నావు అంటే నీ అపీరెన్స్ ఎలా ఉండాలా? ఎలా ఉండాలి? ఇన్షర్ట్ చేసుకో, లేదా టీ షర్ట్ వేసుకో, మంచిగా ప్యాంట్ వేసుకో, తప్పు లేదు. చిరిగిపోయిన ప్యాంట్లు వేసుకొచ్చి ఇప్పుడు యూత్ లీడర్ గారు పాట పాడతారంటే యూత్ లీడర్ గారు ఏం చేస్తారు తెలుసా? ఇటు చెక్కేసుకుని మధ్యలో ఒక రంపం తగిలించుకుంటాడు వీడు. తెలుసా? దీన్ని ఏదో పేరు అంటారన్న, ఏమండి? స్పైక్. స్పైక్. ఇంకోటి రంపలా ఉంటుంది అది. అసలు నాకు అర్థం కాదు. ఇది లేటెస్ట్ ఫ్యాషన్. ఆ రంప ఓల్డ్ ఫ్యాషన్ రా, ఓల్డ్ ఫ్యాషన్. రంపలు పూర్వం ఉండి ఇప్పుడు లేవు, మిషన్స్ వచ్చాయి. కానీ ఈడేం చేస్తాడు తెలుసా? చిరిగిపోయి ఉంటుంది ప్యాంటు, టీ షర్ట్ కాలర్ ఎగరేసుకుని ఉంటాడు, లేదా షర్ట్ ఎట్టుకుంటే బట్టన్ ఉండదు. ఏం కనపడాలని అంటే ఆడు వేసుకున్న చైన్ ఏదో ఉంటుంది, అది కనబడాల. రౌడీ షర్టర్ లాగా వస్తాడు. అసలు ఆలోచించు, దేవుని పాటలో, దేవుని పరిశుద్ధ ఆలయములో నువ్వు పాడే పాటలేంటి? నీ అపీరెన్స్ ఏంటి? నువ్వు పాడుతున్న పాటలేంటి? చెప్తే వింటారా?
వినరు. గుర్తుపెట్టుకో, నీ పతనానికి కారణం అదే. ఈ రోజున చాలా మంది యవనస్తులు ప్యాషన్, దాని వెనకాల పరిగెడుతున్నారు. గుర్తుపెట్టుకోండి, చిరిగిపోయిన బట్టలు వేసుకోవడం, పిచ్చి పిచ్చి ప్యాషన్లు వేసుకోవడం. బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా, ఈ గడ్డం నీట్గా పెంచుకో, తప్పులేదు. షేవ్ చేయి, అది తప్పులేదు. ఈ మధ్యలో పెడుతున్నాడు చార్లో పెడతాడు. మీకు ఇవన్నీ మీకు ఎందుకన్నా అని అనకండి. రండి, బైబిల్లో ఉంది, చూపిస్తా ఒకసారి. రండి, లేవికాండం 19వ అధ్యాయము 27వ వాక్యం ఒకసారి చదవండి. మీ నుదుటి వెంట్రుకలను గుండ్రముగా కత్తిరింపకూడదు, నీ గడ్డపు ప్రక్కలను గొరగకూడదు. చాలండి, బాగా ఆలోచించండి. ఫస్ట్ ఇది స్త్రీలకి అది చెప్తాను, పురుషుల గురించి అయిన తర్వాత. గడ్డపు పక్కలను ఏం చేయకూడదట? గట్టిగా చెప్పాలా? గట్టిగా చెప్పాలా అంటే అర్థమేంటి తెలుసా? షేవ్ చేసుకో నీట్గా, తప్పులేదు. ఇది కట్ చేసి ఒకడు ఎలా పెడతాడు, ఏంట్రా పిల్లిగాడం అన్నా? అరే నీకు స్వతహాగా వస్తే పర్వాలేదు, కొంతమందికి ఎలా వస్తుంది, వాళ్ళు తప్పు పట్టట్లే. ఇలా నీట్గా వచ్చి కూడా ఇటు ఇటు చెక్కి ఇలా పెడతాడు. నువ్వు మనిషివా పిల్లివా? పిల్లి గడ్డం, మనిషి గడ్డం దేవుడు నీకు ఇస్తే నేను పిల్లి గడ్డం ఆడెట్టుకోమన్నాడు. బైబిల్లో ఉంది. శామన సొంత మాటలా చెప్పాలా? కాదు. గడ్డ పక్కల్లో ఏం చేయకూడదట? గొరకూడదు. మీకు అర్థమైందా? ఇప్పుడు అనుకున్నారు అన్న మగవాళ్ళు అందరూ మంచోళ్ళు కదన్నా, దా ఇప్పుడు మీ దగ్గరికి వస్తున్నారు. రండి, 27 వచ్చిన మీ నుదుటి వెంట్రుకలను గుండ్రముగా అంటే ఏంటి? కొంతమంది పాప మనసు రాట్లా. ఎందుకని? మన ఆ బ్యాచే అంటే అర్థమైంది తెలుసా? చెప్పండి, ఇప్పుడు మీ ట్రెండ్ చెప్పండి. శ్యామ్ అన్న మాట బైబిల్ మాట. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది ఇలాంటి దిక్కుమాల ప్యాషన్స్ చేయట్లా? వినాలి దేవుడి మాట. వాక్యంలో ఉంది అంటే నువ్వు మార్చుకోవాల్సిందే, సందేహం లేదు. ఎందుకు ఈ సువార్త సభలో అని అంటే నీ బ్రతుకును ఏం చేసుకోవడానికి, మార్చుకోవడానికే. మీకు అర్థమవుతుందా? గట్టిగా చెప్పేది ఎందుకు, గద్దించి చెప్పేది ఎందుకు అని అంటే బ్రతుకును మార్చి నువ్వు నరకానికి. ప్రేమతో ఈ మాట దేవుడు నీకు సెలవిస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, స్త్రీలు కూడా ఐబ్రో చేసుకోవచ్చమ్మా, చేసుకోవచ్చా? చేసుకునే వాళ్ళకి దేవుడు ఇస్తున్న హెచ్చరిక ఏంటో, మార్చుకో. వినలేదా? నీ పతనం ప్రారంభం. గుర్తుపెట్టుకో. ఇంకొంతమంది కట్ చేసి, ఇప్పుడు ఆలోచించండి, ఒత్తిగా వచ్చినాయి, ఎంత బాగుంటుందండి. దాన్ని పైకి కిందకి కట్ చేసి మధ్యలో చిన్న తోకలాగాల, అది అందమా? అది అందమా? అందమా? ఆలోచించండి. ఇప్పుడు శ్యామానికి ఇలా ఉంది కదండి, ఇక్కడ ఒత్తిగా బాగుంది కదా, పైన కింద కట్ చేసి మధ్యలో చార పెడితే ఎలా ఉంటుంది? అసహ్యంగా ఉంటుంది. స్త్రీలకైనా అంతే. నీకు దేవుడు ఒరిజినల్ గా ఏది ఇచ్చాడో అదే చెప్పాలి గట్టిగా. అందం, దేవుడిచ్చిన అందమే అందం. దాన్ని నువ్వు చెడగొట్టి పాడేస్తున్నావు. అందం అనుకునే భ్రమలు ఉన్నది సర్వనాశనం చేసుకుంటున్నారు. ఇప్పుడు హెయిర్ నీట్గా దూకుంటే అందం, కానీ ఇటు ఇటు గొరిగెత్తే కోతి సగం కొబ్బరి చెప్పు అటు ఇటు తినేసి ఉంటుంది చూడు, అలాగుంట తలకాయడిది. నిజమే. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నా అని అంటే పిచ్చి పిచ్చి ప్యాషన్లో, నేను అన్యుల గురించి మాట్లాడలే, క్రైస్తవులు చేయొచ్చా? గట్టిగా చెప్పాలా? మనం చేయొచ్చా? నీ వస్త్రాలంకరణ ఎంత పద్ధతిగా ఉండాలా, నీ ఎపీరియన్స్ ఎంత పద్ధతిగా ఉండాలా, మైక్ పట్టుకుంటున్నావంటే, ప్రార్థన చేస్తున్నావంటే, రక్షణ పొందావంటే, దేవుని వాక్యాన్ని వింటున్నావు అని అంటే గుర్తుపెట్టుకో, నీ ఎపీరియన్స్ కరెక్ట్ గా ఉండాలా. నీ మాట, నీ చూపు, నీ ప్రవర్తన, నీ నడక, నువ్వు స్టాండ్ అయ్యే విధానం, అవి చెప్పాలి నువ్వు ఆత్మీయురాలివి, ఆత్మీయుడు అని. ఒకడు వస్తాడు బైబిల్ ఎట్టుకోడు, సెల్లో చూస్తాడు దరిద్రుడు. నీకు మొబైల్ లేకుండా అనుకోకుండా వచ్చావంటే అదొక అందం. ఇక్కడ కూడా ఏం చూస్తాడు చెప్పండి? బైబిల్ పట్టుకున్న నామూష చెప్పాలి గట్టిగా. మీరు ఉదయం లేచి ఎంతమంది బైబిల్ చదువుతున్నారు? అమ్మా నేను చెప్పింది అర్థమైందా? తెలుగులో చెప్పానా, కన్నడం, మలయాళం? చెప్పండి. ప్రతిదినం అన్నా ఒక అధ్యాయం చదువుతున్నాను అన్నవాళ్ళు చేయి చూపించండి. దుర్మార్గం కాదు ఇది? దుర్మార్గం కాదా? బాగా ఆలోచించండి. సరే, రోజులో ఒక పూట తినేవాళ్ళు చేయొద్దండి. 3 పూటలు అవసరమైతే 4 పూటలు తింటాం మనం.
మార్నింగ్ టిఫిన్కి లంచ్కి మధ్యలో స్నాక్, మళ్ళీ 3 గంటలకి స్నాక్, మళ్ళా ఎన్ని తింటావు? ఇన్ని తింటున్నావు కదా, వాక్యం చదవద్దా? శరీరానికి ఆహారం అందుతుందో ఓకే, ఆత్మకు అందుతుందా? చెప్పాలా? అంతుందా? అందట్లేదా? అందట్లేదంటే అర్థం ఏంటంటే చదవాలి, మరి చదవాలా. ఒకవేళ ఇప్పటి వరకు అలవాటు లేకపోతే ఇప్పుడు నుంచి ఏం చేయాలండి? నేను బైబిల్ చాలా తక్కువ కాలం అయింది చావుకొచ్చి రక్షణ పొందుకోవడం. నేను ఇప్పటికి 11 సార్లు పూర్తి చేశా బైబిల్. ఇప్పుడు 12 సార్లు రన్ చేస్తున్నా. ఇప్పుడు సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం చదువుతున్నా. ఇవాళ 3 అధ్యాయం చదవ ద్వితీయోపదేశకాండం. బైబిల్ చదవకుండా నువ్వు ప్రార్థన చేసుకునే వాళ్ళు ఉన్నారమ్మా. మీ అందమైన హస్తాలు ఒకసారి చూపిస్తే చూసి తరిస్తా. పాపం పెద్దోళ్ళు ముసలోళ్ళే తప్ప యవ్వన పిల్లలకి అలవాటు లేదన్నా. మరి నీ టైం ఎక్కడ ఉంటుంది? మొబైల్ ఎక్కడ ఉంటుంది? నువ్వు రీల్స్ చూడడానికి, అర్థమైన చూడడానికి సమయం ఉంది, కానీ ఏం చదవడానికి సమయం లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఉదయం లేచిన తర్వాత నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయి. అలాగే లేచిన తర్వాత ముందు బైబిల్. కొంతమంది ఉంటారు మహానుభావులు, క్యాలెండర్లో ఒక అక్షరం మొక్క చదివి వచ్చేస్తారు. ఈరోజు నా కొరకే క్యాలెండర్లో అంటే ఎంతకన్నా టైం లేదు, నీకు టైం లేదు. బాగా ఆలోచించండి, ఉదయకాలం నుంచి మనకు టైం ఉంటుందో ఉన్నట్లేదా? చెప్పాలా? గట్టిగా చెప్పండి. ఉంటుందా? మొబైల్తో వేస్ట్ చేసే వాళ్ళకి నేను చెప్తున్నా, ఈ రోజు నుంచైనా అలవాటు చేసుకోండి. ఏం చేయడం? బైబిల్ చదవడం. రెండోది ఏంటి? బైబిల్ ప్రార్థన. 2 కళ్ళు లాంటివి ఆత్మీయ జీవితానికి. అవి నిర్లక్ష్యం చేసావా నువ్వు ఆత్మీయంగా పెరగవు. చాలా మంది ఏమనుకున్నారంటే దేవుని దగ్గరికి రావడం అంటే ఏదో ఆదివారం వెళ్తున్నాం, సంఖ్య ఆదరించుకుంటున్నాం, పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు, కొంచెంసేపు ఏదో వాక్యాలు ఏదో చెప్తారు, మనం మాత్రం పాటలు ఎరగ తీసేద్దాం. దీని మీద ఉన్న మోజు నీ ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకోవడం మీద పెట్టి ఉంటే ఇప్పుడు చాలా మందికి మాదిరికరంగా ఉంటారు మీరు. బైబిల్ ఏం సెలవిస్తుందంటే, యవ్వన కాలంలో యెహోవా కాడి మొయ్యుట. చెప్పాలి గట్టిగా. నరునికి మేలు. ఏ కాలంలో? రక్షణ ఏ కాలంలో పొందాలా? ప్రభు కొరకు ఏ కాలంలో బ్రతకాలా? ఏ కాలంలో? గుర్తుపెట్టుకోండి, మీ ముందు నిలబడిన దైవజనుడు కూడా ఒకప్పుడు లోకంలో తిరిగిన వ్యక్తే, కానీ చాలా యవ్వన కాలంలో దేవుని కొరకు రక్షణ పొందా సేవ చేస్తున్నా కొన్ని వేల మంది ప్రజలు రక్షించగలిగాం ఇప్పటి వరకు. దేవుడు జస్ట్ తక్కువ స్పాన్లో దేశమంతా దిప్పుతున్నాడు. కారణం ఏంటంటే, నా యవ్వన బలాన్ని, నా యవ్వన సమయాన్ని ఎవరికి అప్పగించుకున్నా? దేవునికి అప్పగించుకున్నా. దేవునికి అప్పగించుకోగలిగితే మన చరిత్ర మార్చేస్తాడు దేవుడు. నువ్వు ఉద్యోగం చదువుతున్నావా? ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. వ్యాపారం చేస్తున్నావా? ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. ఆత్మీయంగా ఉన్నావా? సంఘంలో ఒక రోల్ మోడల్గా దేవుడు నిలబెడతాడు. అంతేగాని వచ్చామా, అటెండెన్స్ చేయించుకున్నామా, పాట పాడామా, విన్నట్టుగా వాక్యం వెళ్ళిపోయామా, కుదరదు. బైబిల్ ఏం సెలవిస్తుందంటే, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు కానీ ఎలా ఉందట అంటే అర్థం ఇదే. పెదవులతో పాట పాడుతున్నాం, పెదవులతో ప్రార్థన చేస్తున్నాం, పెదవులతో ఆరాధన చేస్తున్నాం, అన్నీ బాగున్నాయి, హృదయం కనెక్ట్ అయిందా? సరి చేసుకోవడానికి వర్తమానం. సౌలు దేవుడు అభిషేకించాడు, కానీ గర్వం వచ్చేసింది వీడికి. దైవజనుడు చెప్పిన మాట వినకుండా సొంత పెత్తనాలు మొదలుపెట్టి ఏం చేశాడు తెలుసా? మళ్ళీ వచ్చి ఏం చెప్తున్నాడు? అబద్ధం. ఏం చెప్తున్నాడు? అబద్ధం చెప్తున్నాడు. ఎంత దుర్మార్గుడు చూడండి. అయ్యో పాస్టర్ గారు, నిన్న మీరు చెప్పారు, మీరు చెప్పిన పని నేను చేసేసా అన్నాడు. చేశాడా? గుర్తుపెట్టుకోండి, యవ్వన పిల్లలు ఎవరి మాట వినాలా? దేవుని మాట వినాలా? తల్లిదండ్రుల మాట వినాలా? దైవజనుడు మాట వినాలా? అర్థమైంది? ఈ రోజున చాలా మంది యవ్వన పిల్లలు తల్లిదండ్రులు చూడట్లని మళ్ళీ చెప్తున్నా, ప్రతి ఒక్కరికి కూడా వృద్ధాప్యం వచ్చినప్పుడు నీ తల్లి నీ తండ్రిని సన్మానించకపోతే నీకు పొట్టగతులు ఉండవు. చాలా మంది ఈ రోజున వృద్ధాప్యంలో తల్లిదండ్రులు నిర్లక్ష్యపరుస్తున్నారు. వాళ్ళు చూడట్లా, ఫుడ్ పెట్టట్లా. పెడుతున్నారా? ఇక్కడ కోడలు చాలా మంది ఉంటుంటారు పాపం. అత్తల్ని ఇబ్బంది పెట్టే కోడలు ఎవరైనా ఉన్నారా? ఉంటే మనసులో చెప్పుకోండి, మార్చుకోండి. మళ్ళీ చెప్తున్న, కోడలైనా కొడుకైనా ప్రతి ఒక్కరు, అబ్బాయి తల్లిదండ్రులైనా అమ్మాయి తల్లిదండ్రులైనా చూడాలా వద్దా? గట్టిగా చెప్పండి. వృద్ధాప్యంలో నీ తల్లికి తండ్రికి ముద్దట్టకపోతే నీ బ్రతికెందుకు? నీ జీవితం ఎందుకు?
ఈ రోజున చాలా మంది తల్లిదండ్రులు అంటే లోకు అయిపోయిందండి. వృద్ధాప్యం వచ్చిన తర్వాత చాదస్తం రాదా? రాదా? వస్తుంది. నీకేం తెలీదు అని చెప్పి మూల కూర్చోబెడుతున్నారు. నువ్వే ఇంట్లో ఉంటున్నావో ఆ ఇంట్లోనే నీ తల్లిదండ్రులు పెట్టాలా? కొంతమంది ఎదరగా వేస్తారు. దోమతెరలో ఒకటి ఇచ్చినట్టున్నారు గవర్నమెంట్. ఇచ్చారా? పాత గవర్నమెంట్లో ఆ దోమతెరలు బయటేసి ఆ మంచాన్ని కట్టి ఆ రోడ్డు మీద పడేస్తున్నారు కొంతమందిని. నిజం కాదా? వేయొచ్చా? మళ్ళీ చెప్తాను, నేను కష్టపడి కన్ని పెంచి పోషించిన తల్లిదండ్రులు కూడా నువ్వు చూడకపోతే నీ బ్రతుకెందుకు? ఎందుకు నీ బ్రతుకు? చూడవద్దా? తల్లిదండ్రుల మాట వినాలి. వృద్ధాప్యం వచ్చినప్పుడు ఖచ్చితంగా నీ తల్లిదండ్రులు సన్మానించి, ప్రేమించి, గౌరవించి వారి మరణం వరకు నువ్వు జాగ్రత్తగా వాళ్ళని సాకాల్సిన అవసరం నీకు ఉంది. మీకు అర్థమవుతుందా? సౌలు దేవుని మాట ఏం చేయలేదట? వినలా. చెప్తున్న పిల్లల తల్లిదండ్రుల మాట వినాలా? అలాగే బైబిల్ సెలవిస్తుంది, భార్యలారా మీ భర్తలకు, అంటే ఎవరి మాట వినాలా? ఎవరి మాట వినాలా? భర్త మాట వినాలా. ఇప్పుడు అంతా రివర్స్ అయిపోయిందిలేండి, చెప్పుకోవడం ఎందుకు. కానీ ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న ఈ నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియచేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియచేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచర్య కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియచేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.